చెరువులో గేదెంతో ఉన్నట్టుకుంది. ఏంట్రా మళ్ళీ గ్యాసా? అదేం లేదు. అయ్యో అంత గట్టిగా రుద్దుతావేమయ్యా? మెల్లగా. నువ్వు కత్తిరించేది గోళనా చర్మాన్నా? నువ్వు కూడా మెల్లగా అయ్యా, లేకపోతే ఉన్న ఆనాలు వెంట్రుకలు కూడా ఊడిపోతాయి. మెల్లగా మెల్లగా. నువ్వు వెళ్ళి జ్యూస్ తీసురా. ఇప్పుడు నాకేమొద్దు మావా. నీకు కదలడు, నాకు. వెళ్ళు. అలాగే. అవును వెంకటేశ్వర్లు, ఆ ఇందు కూడా ఒప్పుకోలేదన్నమాట. అంటే సంథింగ్ రాంగ్ అయ్యా. ఆ అమ్మాయి ఎప్పుడైనా ఎక్కడైనా బై ఛాన్స్ నన్ను చూసిందంటావా? చూసినట్లేదే. ఏం లేదల్లుడు, నీతో పాటు వచ్చిన ప్రతి సంబంధం బెడిసి కొడుతుందంటే నా గ్లామర్ నిన్నేమైనా డామినేట్ చేస్తుందేమోనని డౌట్ అయ్యా. మావా, నీ గ్లామర్ గురించి నీకు చిన్న మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటది? కమాన్, టెల్ మీ. లేని దాన్ని ఎక్కువ రుద్దుకుంటున్నావేమో. నాది అదే ఉద్దేశం అల్లుడు. అదేనా? అర్థం కింద పెట్టు. అదే నీ ఉద్దేశం. అదిలో తనిందేటి అల్లుడు, అర్థమైంది. నీకు జలసి ఎక్కువయ్యా. ఎదుటి వాళ్ళలో ఉన్న గ్లామర్ని కూడా గుర్తించడం నేర్చుకో. అప్పుడే నువ్వు ఎదుగుతావయ్యా. లేకపోతే ఈ జన్మలో ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోదు. నేను ఒప్పుకుంటున్నాను. చూడమ్మా, ఈ పెళ్లికి పెద్ద నేనే, అన్నీ నేనే చూసుకోవాలి. నీకు ఎవరైనా ఉన్నారా? ఎవరితో మాట్లాడాలా? చెప్పు. యువర్ మదర్, యువర్ ఫాదర్, ఎనీబడి? ఎవరు లేరండి. కానీ ఎవరో సాడిస్ట్ పదే నా వెంట పడుతున్నాడు. తలుచుకుంటేనే భయం వేస్తోంది. ఎవడాడు? ఏమోనండి, వాడికి నాకు సంబంధం ఏంటో కూడా తెలీదు. ఇన్ఫాక్ట్ మొన్నటి యాక్సిడెంట్ కూడా వాడి నుంచి తప్పించుకునే కంగారులోనే జరిగింది. ఆ సంగతి మర్చిపో. వాడి సంగతి నేను చూసుకుంటాను కదా. ఓకే, ఈ పద్మావతికి నచ్చే బీబీ నాంచారమ్మ తెచ్చే బాధ్యత నాది. నాకు వదిలేసాయి. థ్యాంక్స్ మావా. మీరు అడిగిన స్టీల్స్ తెప్పించాను. ఈ అమ్మాయి రెండో పెళ్లికైనా మూడో పెళ్లికైనా రెడీయే. ఈ అమ్మాయి పేరు సత్య. కాలేజ్లో చదువుకుంటోంది. అల్ట్రా మోడర్న్ గర్ల్. వెనక ముందు ఎవరూ లేరు. 5 లక్షలు ఇస్తే ఏ పెళ్లికైనా రెడీయే. ఎవరు ఈ అమ్మాయి? నాకు నచ్చింది. మీకు? నీ చాయిసే నా చాయిస్. ఓకే. ఏమండి, మా మామ మండేలో అమ్మాయిని కలిసి మాట్లాడతాడు. మీరు మీటింగ్కి ఏర్పాటు చేయండి. ఓకే. బాయ్. బాయ్. సత్య, నీ గురించి అంతా వీళ్ళకి చెప్పాను. వీళ్ళకి ఓకే. అవును, పెళ్ళికొడుకు ఎవరు? మీరేనా? నో, యు ఆర్ నాట్ దట్ లక్కీ. వెంకటేశ్వర్లు నా ఫ్రెండు. నా అంత గ్లామరస్గా ఉండకపోవచ్చు, బట్ బేసిక్గా చాలా మంచోడు. మరి క్యాష్ దాని గురించి నువ్వేం వరే అక్కర్లేదు. మంగళసూత్రం కట్టి నా నెక్స్ట్ మినిట్ లో నీ చేతిలో క్యాష్ ఉంటుంది. మా వాడిని పరిచయం చేస్తాను. కమా. సరే. అడుగు వస్తున్నాడు మామ. ఇతను వెంకటేశ్వర్లు, నీ కాబోయే భర్త. హలో. ఆ అమ్మాయి మీ ఆయన కాబోయే మొదటి భార్య. హాయ్. ఇద్దరు కుదిరేశారు కదా, పెళ్ళున్న రేపే పెళ్ళి. అంతేగా నానమ్మా, నీ కోరిక తీరబోతుంది. ఏమిటండి వైపరీత్యము? ఒకేసారి 2 అమ్మాయిలతో పెళ్ళా? వైపరీత్యం లేదు, మీ పిండాకుడు లేదు. మంత్రాలు చదవండి. ఒకే మంత్రానికి 2 సంభావనలు తీసుకోవట్లేదా? వెధవ కబుర్లు ఆపి మంత్రాలు చదవండి. స్టార్ట్. మా ఊరి ప్రెసిడెంట్ గారు. మొత్తం మీద మీ శేషారత్నం గారు అనుకున్నట్టే తన మనవడికి 2 పెళ్లిళ్ళు జరిపిస్తుంది కదా. ఆవిడ మాట అంటే చచ్చైనా సాధిస్తుంది మరి. ఒరే తస్సేలు, ఆవిడ చచ్చినా మోత తప్పడం లేదురా నీకు? అవునండి, చాలా గట్టి ప్రాణం అండి బాబు. వారంకోసారి కింద పడేసిన పూట పగలదు. దీంట్లో పర్మనెంట్ సెటిల్ అయిపోయింది. మీలాంటి పెద్దలందరూ ఈ పెళ్లికి ఎలాగొచ్చారండి? ఇది అసలు పెళ్ళేనా? ఎలా కూర్చోబుద్ధి చేస్తుందండి మీకు? మాకు ముందే తెలిస్తే వచ్చేవాళ్ళం కాదండి. చండాలం, మన సాంప్రదాయాలు చస్తున్నాయి. ఏమీ చావటం లేదు. పెట్టింది తిని ఇచ్చింది తాగలండి. ప్రతి అడ్డమైన విధంగా కామెంట్ చేసేవాడే. అరే డిప్పా, నువ్వేంట్రా మీటింగ్ పెట్టావు కూడా? కూల్ డ్రింక్ తాగు. వెళ్ళి మీ కూతురు దగ్గరికి వెళ్ళి కూర్చో. అలాగే అల్లుడు. కోడి మీద బయలుదేరి ఎప్పుడు నా వెనకాల ఉంటాడు. మనవడికి అటోకి పెళ్ళం ఇటోకి పెళ్ళం చూసి బొసలు దాన్ని మురిచిపోతున్నావు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నామని తెలిస్తే ఇంకోసారి చేస్తావు. సరే. ఏంట్రా ఫేస్ ఎలా పెట్టావు? నువ్వేంటే? బాబు మంగళసూత్రం కట్టయ్యా.
వెంట పడేది ఇతనే. వాడి సంగతి తెలుస్తా. పిచ్చెక్కిందా నీకు? దాని మళ్ళీ తాళి కట్టేమిటి? ఇక్కడికి దాపురించావా? నా బతికేదా నన్ను బతకనివ్వవా? వెళ్ళిక్కడి నుంచి. నోర్మోయ్, రానాతో. నేను రాను. చంపేస్తా. మన ఇంటికి కత్తులు తిప్పుతూ 10 మందిని వెంటేసుకుని ఆడదాని మీద రౌడీజం చేయడానికి వచ్చావరా? రేయ్, ఇందు ఇప్పుడు నా భార్యరా. తన మీద చెయ్యి పడిందో ఏం పీకుతావు? నీ పెళ్ళం అంటే భయపడి పారిపోతాను అనుకున్నావా? ఏయ్, జుట్టు పట్టుకుని లాక్కెళ్ళే హక్కు నాకుంది. దమ్ముంటే ఆఫ్ చేసుకో. రేయ్, ఏయ్, ఏంట్రా నువ్వు తీసుకెళ్ళేది? ఇందు, నువ్వు ఉండు. వీడి సంగతి నేను చెప్తాను. రేయ్, రేయ్, నువ్వు తప్పుకో. ఆగరా. రేయ్, ఎక్కడికి రా తీసుకెళ్ళేది? పోనీకి. పెళ్లి మధ్యలో ఏంటా గొడవ? ఎవరండి మీరు మధ్యలో? అసలు ఆవిడకి నీకు సంబంధం ఏమిటయా? నీ తోబుట్టువా బంధువా? నా భార్య ఇందు భర్త నేను. ఇవిగో పెళ్లి ఫోటోలు. నా పేరు రామకృష్ణరాజు, మా ఊరు డెంకాడ. ఇందుకు ఇంతకు ముందే పెళ్ళయిందా? Yes! సంవత్సరం క్రితమే మాకు పెళ్ళయింది. కళ్యాణ మండపం నుంచి తిరిగి వస్తుండగా కారు యాక్సిడెంట్ అయింది. దాంతో ఇందు గతం మర్చిపోయింది. నా దురదృష్టం. నన్ను చూసినప్పుడల్లా శత్రువులా భావించి పారిపోతుండేది. వెతకని చోట్లేదు. చివరికి ఇక్కడుందని తెలిసింది. తీరా ఇక్కడికి వచ్చి చూస్తే వీడిని పెళ్లి చేసుకుని నా పరువు తీసింది. రేయ్, ఇందు గతం మర్చిపోయిందా? కట్టు కథలు చెప్పి జనాన్ని మోసం చేద్దాం అనుకున్నావురా? ఇంకొక క్షణం నువ్వు ఇక్కడున్నావంటే నిన్ను నువ్వు ఆగిందు. మీరు కట్టిన ఈ మాంగళ్యం మీదొట్టు. నా భర్తను ఏం చేయకండి. రాయిందు. నా మీదొట్టు. నన్ను వదలకండి. మీరు లేకుండా నేను బతకలేను. నెక్స్ట్. లాభం లేదయ్యా. ఇలాంటి వాళ్ళు మన రేంజ్కి సరిపోరు. ఒక సానియా మిర్జా, ఒక స్టెఫీ గ్రాఫ్, అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేయి. ఓకే సార్. అక్కడ పెట్టు. వెళ్ళు. ఏమండి, మంచి మనసుతో నా బాధను అర్థం చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకెవరితోనూ పంచుకోలేనండి. ఏంటే కుళాయి తిప్పుతున్నావు? నీ కన్నీరు చూసి కరిగిపోతాననుకున్నావా? కాదల్లుడు. నోర్మోయ్, నా శోభన రోజు మీ తండ్రి కూతురు ఏమైనా ఒప్పందానికి వచ్చారు. వెంకటేశ్వర్లకు 2 పెళ్లిళ్ళు కుదిరితే నేను 2వ పెళ్లి చేసుకోవచ్చు అన్నారా లేదా? అన్నారా లేదా? అన్నమాట నిజమే. కానీ వెంకటేశ్వర్లకి 2వ పెళ్లి ఆగిపోయింది కదా. ఆగిపోయింది, అరిగిపోయింది, కుదరలేదన్నది కాదే ముఖ్యం. ఇందు ఆ పెళ్లి ఒప్పుకుందా లేదన్నది పాయింట్. ఆ అమ్మాయి నీకంటే అందమైంది, విద్యావంతురాలు. తనే ఒప్పుకోగలింది, నీకంటే మాయరోగం. మీరు అరిచి గీ పెట్టినా సరే నేను 2వ పెళ్లి చేసుకుని తీరుతాను. మీ దిక్కున్న కాడ చెప్పుకోండి. చెప్తాను, నీ పెళ్లి నేను చేస్తాను. అరే అరే భాయి మళ్ళీ పోలీస్ స్టేషన్ పెట్టి ఇక్కడ ఎందుకు వచ్చింది? నేను కాదు, ఈయన. నీ పద్ధతి వాళ్ళకు నాకే నచ్చట్లేదు. యా, తక్షణం ఇందుని ఇంటిని వదిలేసి వెళ్ళిపో. వెళ్ళిపోవాలా? హిందూ మేడలో ఎన్ని ముళ్ళు వేసావిటి? 3. నేనేసింది 3, 2 కాదు. అయినా మొదటి మొగుడిని వెళ్ళిపోమంటూ ఏం పద్ధతిగా లేదా? పద్ధతో పాడో నాకు తెలీదు. నాకు ఇందు కావాలి, నీకెంత కావాలో చెప్పు. ఎంత ఇవ్వగలవేటి? 50 లక్షలు. అయ్యి బాబు, ఇంకెప్పుడు ఇంటి వైపు కన్నెత్తి చూడకు. పెట్టే బేడా సర్దుకుని అవుట్. మనోడు జలక్కిచ్చాడు, డంకటరాజు లోపలికి వెళ్ళాడు. డబ్బు తీసుకుని పోతాడా? సేన్లాగా దాపురించాడు. అబ్బో, ముందు జాగ్రత్తగా పెట్టుకుని తెచ్చుకున్నాడు. నాకు తెలుసు వీడు డబ్బు మనిషిని.
ఆ, ఏంటది? అట్టుకో చెప్తా. ఆ. ఆ. వా. ఇదిగో కోటి. ఇంకో కోటి కావాలంటే చెప్పు, ఇస్తా. ఇందు నాతో పంపించు. ఇందు ఇందు మటంకాడా భలే కటింగ్ ఇచ్చావు. దా. తను రాదు. యా, ఇందు నా కాకుండా చేయడం ఎవ్వడి వల్ల కాదు. అవసరమైతే తన కోసం నా ప్రాణాలైనా ఇస్తాను. నేనెన్ని ప్రాణాలైనా తీస్తాను. ఏయ్! ఏయ్! ఆపండి. ఏమిటిది? నేనేమన్నా బీరువా అనుకున్నారా, టీవీ అనుకున్నారా వేలపాటు పాడడానికి? బజార్లో నిలబెడితే మీకంటే ఎక్కువకి పాడేవాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఇచ్చేస్తారా? చిచి, నా కర్మ కొద్ది దొరికారు. తాటి చెట్లు లాంటి తలకెళ్ళని మొగుళ్ళిద్దరు. కైకే పాను బనారసు వాలా. ఆ? ఛీ! రబ్బా వేసుకున్నా కిళ్ళి అరే ఒళ్ళంతా తిరిగాను మళ్ళీ. పెట్టుకోకూడదు కొడుకు నీకే నాక మీకే వెంకటేశ్వర్లు మరి టూ మచ్గా ఆలోచించకయ్యా. మనసు పాటు చేసుకోకు. అరే దశల్ ఆ బాటిల్ ఇలా ఇవ్వు. వీడి గురించి ఆలోచించి నా గ్లామర్ పాడైపోయేటట్టుంది. ఆ తాళి తెల్లారింది కానీ దానికోసం రెండో వాడిని వదులుకోవడం దేనికండి? మొగుడు తెచ్చి ఒక తెడుస్తుంటే మీడియేటర్ వచ్చి ప్రోగ్రామ్ చెప్పాడంట. ఒక్కదానికే మాట పలిపోతే రెండోది ఒకటే. ఏయ్, ఏంట్రా మీరు ఇందాక నుంచి ఆడుకుంటున్నారు? అసలు నా బాధ మీకు అర్థం అవుతుందా? ఏంటో చెప్పలేడు. ఎన్నో కలలు కన్నాను, ఎంతో ఊహించుకున్నాను. చివరికి నా బతుకిలా అయిపోయిందిరా. పాతివ్రత్యం అంటూ ఇందు ఏడుపు, పాత మగుడంటూ డెంకాడగాడి ఎత్తి పడుపు. భరించలేకపోతున్నారా ఈ టార్చర్. ఓ పని చేయలేడు. ఏంట్రా? వాడికే వదిలే. మండలా బాబోయ్, ఇడియట్. వెళ్ళిపోతాడేంటి? సారీ రామావా, తను లేకుండా నేను బతకలేనురా. ఇందుని ఎంతగా ప్రేమించానో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే ఓ పని చేద్దాం. ఏంటది? వాడినే లేపేద్దాం. నువ్వేం చేస్తావో నాకు తెలీదురా. ఆ టెంకాటగాడి పీడ వదిలిపోవాలి. లేపేస్తారా? ఎలా? ఒరే తెస్సెల్, నా గురించి నీకు తెలియదురా. ఒక ఫుల్ బాటిల్ కొట్టానంటే ఆ డెంకాడగాడి తలతో ఫుట్బాల్ ఆడుకుంటా. కాలేజీ రోజుల్లో రౌడీ మండలాన్ని చూస్తావురా. ఓహో, యా. అయితే ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కలందరినీ సేఫ్టీ ప్లేస్ పంపించానా? ఎట్టకారమా? ఇదేమన్నా వార్ సీన్ అనుకున్నావా? ఒక కిక్కు మెడ మీద 2 డింగిడీల మీద ఇచ్చారంటే వెళ్ళి డెంకాల్లో పడతాడు. యుద్ధం ఎలా ఉంటుందో తెలియదు కానండి, శంఖం మాత్రం బాగుంది. ఈ మండేలా అడిగేస్తే క్లాస్, నిలబడితే మాస్, కాలేస్తే మట. అరే డెంకాడా, ఈ మధ్యలో మండేలా అంటే ఏంటనుకున్నావురా? నేను కర్ర తిప్పితే నీ బతుకేడా, నేను కత్తి తిప్పితే నీ తలేడా, నేను లూజుగా తొడగొడితేనే నువ్వు జడుసుకుని వెళ్ళిపోయి మీ ఊళ్ళో ఇంటింటికి చెప్పుకోవాలరా. కథన రంగంలో అడుగు పెడుతున్నాను రే, నీ సంగతి ఏదో తేల్చేస్తాను రా. ఎరా డెంకాడా, వెంకటేశ్వరరావుకి బ్యాక్గ్రౌండ్ లేదనుకున్నావురా? ఈ మండేలా ఉన్నాడు రా. ఒక్కటిచ్చారంటే డెంకాడ్లో పడి డంకా పలాస్ ఆడుకోవాలరా. 3 కార్డ్స్ 3 ముక్కలు ఆడుకోవాలి. అయ్యా డెంకాడ్ రాజు గారు, పక్కిల్లే మాది. సౌండ్ రాకుండా కొట్టిన బాబు మీ పుణ్యం ఉంటది. ఆగు. చంపలు దడదడ మోగేరా సై, మెడ పూసలు ఫెళఫెళ విరిగేరా సై, చెవి గోపలు చిటపటలాడేరా సై, ముక్కులు చెరబెర చేదరా సై, నడ్డికి నలిగే అయ్యిందా, కడుపులో డోలే మోగిందా, దిక్కి దడదల ఆడిందా, బర్రలు నర్రలు తీసాయా. సుడిగాలిలా నింగికి ఎగిరాడా, చుట్టూ గిరగిర తిరిగాడా. ఆ ప్రకారంగా మండేలా వారు కనుమూసి తెరిచేలోగా వీరచితంగా పోరాడి మామకాళ్ల ముందు పడ్డాడు. అమ్మా, మనసారా ఏడవాళ్ళనుంది. చుట్టుపక్కల టిప్పంగా లేడు కదా. రేయ్, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు రా? అలా పైనుంచి పడ్డారేటలుడు. చేస్తానా? నీ మూలంగానే ఇలా జరిగిందిరా డిప్ప. ఆ దేవతామణులు పుష్పక విమానంలో నన్ను ఇంటి దగ్గర దింపుతారని తీసుకొచ్చి దిష్టి బొమ్మలో నేను ఇక్కడ కూర్చోవడం చూసి మానవుడు అని టపి మన వదిలేసి వెళ్ళిపోయారు. అయినా మిట్ట మధ్యాహ్నం ఇక్కడ కూర్చోడం అవసరం? నాకేం తెలుసు అల్లుడు, తమరు పుష్పక విమానంలో వస్తారని. కనీసం హార్న్ కొట్టుంటే లోపలికి వెళ్ళిపోయి ఉండేవాడిని కదా. నువ్వు నీ కూతురు నా రాసలేలు చూసి కుళ్ళుకుంటున్నారని సౌండ్ కట్ చేయించాను రా. అమ్మా అమ్మా అయ్యా, ఆ నడక చూడు, మూల శంకున్నోళ్ళగా ఎలా డేక్కుంటూ వెళ్తున్నాడు. అమ్మో,
సెంటు కొట్టమంటారా? ఏం అక్కర్లేదు, వారానికి సరిపడా కొట్టించుకొని వచ్చాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏంటండి అదో రకంగా ఉన్నారు? నేను ఏ రకంగా లేనే బంగారు, నీకు దండ పెడతాను. నువ్వు బయటికి వెళ్ళు. ఏసీ వేసి వెళ్ళమంటారా? అక్కర్లేదు, ఏసీ వద్దు, ఏవద్దు, నువ్వు బయటికి వెళ్ళు. నీ ఫ్యాన్ వేసి వెళ్ళమంటారా? నాకు ఉరేసి వెళ్ళవే. ఎందుకండి అంత కోపంగా ఉన్నారు? కోపం లేదు, ఏమి లేదు, నీకు దండం పెడతాను. నువ్వు బయటికి వెళ్ళవే. వెళ్ళు. తలుపు గట్టిగా వెయ్యి. లోపల నుంచి వచ్చే సౌండ్ బయటికి వినపడడానికి వెళ్ళలేదు. ఇక్కడ కొట్టాడు ఆయన, ఇక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు బాబు. అమ్మా, నడుం మీద కొడితే ఇక్కడ పట్టేసింది అయ్యా. ఇంకా నయ్యో కింద కొట్ల చచ్చుండేవాడు బాబు. అయ్యా, కోస్తావాడే కదా అనుకున్నాను. కొట్టును కొట్టినట్టు కొట్టించోడు కొట్టకుండా కొట్టాడు బాబు. అమ్మా, అయ్యా, తలుపు జాగ్రత్తగా వేసారులే నాయన. అమ్మా 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 అమ్మా.